ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి పాట అనుగ్రహించారు. రాత్రే రిలీజ్ చేయాలి. అయితే మీలో చాలామంది రాలే. మీరు రాకపోతే రిలీజ్ చేస్తాం మేము. మీరు అందరు వినాలి, నేర్చుకోవాలి, పాడాలి. కనుక దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం మనల్ని దీవించి కరుణించి ఆయన కృప మన మీద ఉంచి ఇచ్చిన ఈ నూతన సాంగ్ని ప్రభుకు ప్రతిష్ఠిద్దాం. పాస్టర్ ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు స్తోత్రం నాయన. గత సంవత్సరంలో నాయన అద్భుతమైన పాటను విడుదల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు. ఈ సంవత్సరంలో నీ దీనదాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన తన యొక్క సేవలో కలిగిన కష్టాలు నష్టాలు నాయన అన్ని అనుభవంగా నాయన ఈ పాట రూపంలో విడుదలవుతున్నగా తండ్రి అనేకులను ఆదరించండి, నెమ్మది కలగ చేయండి ప్రభువా. ఈ పాట యూట్యూబ్ లో వెలుచుండగా ప్రభువా అనేకులకు ఆదరణ నెమ్మది కలగ చేయండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ పాటను విడుదలవుతుండగా ప్రభువా అనేకులను ఆశీర్వాదకరంగా నెమ్మదికరంగా మార్చుమని మా ప్రభు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ నూతన సాంగ్ని ప్రభుకు ప్రతిష్ఠిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా ఒకసారి కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు మనకు చక్కటి పాట అనుగ్రహించాడు. అన్ని వేళలోన నా ప్రార్థనలు ఆలకించావు. అన్ని వేళలోన నా ప్రార్థనలు ఆలకించావు. అభయమే ఇచ్చావు, అండగా నిలిచావు. అభయమే ఇచ్చావు, అండగా నిలిచావు. ఆ వేదనలను ఆశీర్వాదం చేశావు యేసయ్యా. తర్వాత మనం ఆ పాట నేర్చుకుందాం. దేవుడు ఈ సంవత్సరం రిలీజ్ చేస్తానని అనుకోలేదు. ఈ పాట విషయంలో కూడా ప్రభు ఎంతగానో సహకరించారు. నాకు అనిపించింది ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో చేసిన ఏ మేలు మర్చిపోవద్దు, ఆ చిన్న మేలు కూడా మర్చిపోవద్దు అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరంలో దేవుడు మా జీవితంలో ఈ సేవలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆ పాట రాయడం జరిగింది. దేవుడు ఎంతగానో చక్కటి ట్యూన్ ఇచ్చారు. సండే రోజు యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. సండే రోజు
యూట్యూబ్లో ఉంటుంది, మీరు అందరు చూడండి. మనందరూ ఈ పాట నేర్చుకోండి. నిశ్చయంగా ఆ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కరెంట్ వచ్చిన తర్వాత మన ఆ పాట విందాం. అంతలోపు దేవుని మాటలు విందాం. అందరూ బైబిల్ తెరిచి మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. 107వ కీర్తన భాగం 107వ కీర్తన భాగం 30వ వచనం చదువుదాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా మాట వినబడాలి, మీ మాట వినబడితే మైక్ మంది తెచ్చి మీకు ఇస్తా. శ్రద్ధగా నా వైపు చూడండి. అందరూ బయట ఉన్న వాళ్ళు వినబడుతున్న మాట శ్రద్ధగా ఈ మాట వినండి. ఈ 2026 సంవత్సరం దేవుడు మంచి మాట ఇచ్చాడు. వారు కోరిన రేవుకు ఎవరు నడిపించారు? మన వారు నడిపించారా? మన ఇంటి వారు నడిపించారా? మన బంధువులు నడిపిస్తారా? మన అనుకున్న వారు నడిపిస్తారా? దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను నిశ్చయంగా నమ్ముతున్నాను, ఈ కొత్త సంవత్సరం విశ్వసిస్తున్నాను. 2026 సంవత్సరం నువ్వు కోరినది ఏదైనా, అది ఎంత అసాధ్యమైనా దేవుడు నడిపించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం గట్టిగా. దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అది అసాధ్యమే కావచ్చు, అది అసాధారణమైన విషయాలే కావచ్చు. దేవుడు నడిపించడం మొదలు పెడితే ఏది అసాధ్యం కాదు. హల్లెలూయా. చెప్పండి గట్టి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నడిపించడం మొదలు పెడితే ఏది అసాధ్యం కాదు. 2025లో చాలా మంది చాలా విషయాలు కోరుకున్నారు, కానీ అవి జరగలేదు. చాలా మంది జీవితంలో. కొద్దిమంది మా ఇంట్లో చక్కటి మా కుమారులకు మంచి ఉద్యోగం రావాలనుకున్నారు. కొద్దిమంది మా పిల్లల వివాహం అయితే బాగుండు అనుకున్నారు. కొద్దిమంది చక్కటి గృహం కట్టుకుంటే బాగుండు అనుకున్నారు. ఇంకొద్దిమంది ఇంకెన్నో విషయాలు, ఈ సంవత్సరం అప్పులు తీరితే బాగుండు, ఈ సంవత్సరం ఈ బాధలు తొలగిపోతే బాగుండు అని ఎన్నో 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 అనుకున్నావు. అవి ఆ సంవత్సరం జరగలేకపోయావా? ఈ సంవత్సరం జరగబోతున్నాయి. నమ్ముతున్నావా? నమ్మిన ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జరిగిస్తాడు ప్రభు, జరిగిస్తాడు. దేవుడు మనం కోరిన విషయాలు అవి దైవయుక్తమైతే దేవుడు తప్పక జరిగిస్తాడు. హల్లెలూయా. అది అసాధ్యమే కావచ్చు. అలలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుడు జరిగించడం ఆగదు. ఆమె చెప్పు గట్టిగా. చేతులపై చెప్పు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏది ప్రభు జరిగిస్తాడు అంటే, ఇప్పుడు జరిగించాలంటే ఈ సంవత్సరంలో 2026లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటే జరిగిస్తాడు, ఎప్పుడు జరిగిస్తాడు. ఒక 2-3 విషయాలు చెప్పి 10-15 నిమిషాలు ముగించేస్తాను. మీ అందరి కొరకు ప్రేమ విందుంది. నేను గత రాత్రి చెప్పడం మర్చిపోయాను. నిజానికి ఈ సంవత్సరం ప్రేమ విందు మరి అవుతుందో కాదనుకున్నాం. ఎందుకంటే మనిషి ఇంటికి 2000 ఇస్తున్నాం అనుకున్నాం. ఇద్దరే 2000 ఇచ్చారు. ఒక ముగ్గురు 500 ఇచ్చారు. ఇంకొక ఇద్దరు ముగ్గురు 1000 రూపాయలు ఇచ్చారు. కనుక చికెన్కే 12,000 అవుతుంది. తర్వాత ఈ సంవత్సరం భోజనాలకు, డెకరేషన్కు, లైటింగ్కు, బయట లైటింగ్ బాగుంది. లైటింగ్ చెప్తలేదు. బాగుందంటే నన్ను అడుగుతారేమో అనుకుంటున్నాను. మీరే ఇచ్చేది. హల్లెలూయా. అయితే ఇవన్నీ కలిస్తే 26-27,000 అవుతుంది. ఈ సంవత్సరం ఈ ఫ్రేమ్ కొట్టియాలి, వాగ్దానం ఫ్లెక్స్ కొట్టియాలి. అయితే ఎట్లా ప్రభు మరి ఇట్లా 7-8,000 సమకూర్చబడ్డాయి. ఆ తల్లి 25 బ్యాగ్ ఇచ్చింది. తర్వాత రైస్ అంటే ఎట్లా అనుకోవచ్చు, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిన ఎట్లా అనుకున్న టైంలో మరి అర్జున్ అన్న అమినక్క వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ యొక్క మీరు పెట్టుకోండి అన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. దేవుడు వారిని దీవించునుగా. హల్లెలూయా. మిగిలిన అమౌంట్ ఈ యొక్క డెకరేషన్ ఇవన్నీ ఆ లైట్ అన్నీ అయిపోయిన తర్వాత నిజానికి ఫ్రేమ్ రావాలి. ఫ్రేము అమౌంట్ కొంచెం ముందొచ్చి ఉంటే ఈ ఒక్క ఫ్రేమే 4,000 అవుతుంది ఫ్లెక్సీ. అప్పుడు 4 ఏళ్ల కింద జీవనన్న కొట్టించాను. 4 సంవత్సరాల కిందట. 4 సంవత్సరాల నుంచి అదే ఫ్లెక్స్ వాడుతున్నాం. ఈ సంవత్సరం కొత్త ఉండాలని ఆశపడ్డాం. అయితే ఇక ఈ వారంలో అమౌంట్ ఎంత మిగిలిన చూసి చర్చి పనులకు వాడతాం. ఈ ఫ్లెక్స్ కొట్టియాలి. మీరంతా ప్రార్థన చేయండి.
ఇంకా ఒకవేళ ఇవ్వని వారు ఉంటే మీరు ఇచ్చిన అమౌంట్ ఎక్కడ పోదు, అమ్మో వాళ్ళు పెడుతారంటే మీరు ఇచ్చిన అంటే ఎక్కడ పోతారు అనుకోకండి, ఎక్కడ పోవు, అన్ని చర్చి పనులకే వాడతాం. హల్లెలూయా. కొత్త సంవత్సరం వచ్చిన మనం అందరం మీరు అందరూ చూస్తున్నారు, మనిషికి ఒక ట్రిప్ వేస్తే ఇటుకేస్తే ఈస్టర్ వరకు మనం చర్చిలో అడుగు పెడతాం. ఆమె అంటలేదు చూడండి. హల్లెలూయా. మనిషికి ఒక ట్రిప్ ఇటుకే వేస్తే అయిపోతుంది. మాకు శక్తికి మించినంత వరకు చేస్తున్నాం, ఇటుక లేదని బాధపడుతుంటే పాపం ఇటుక బట్టి రమేష్ అన్న ఈ మొన్న ఇటుక కాలిన తర్వాత పాస్టర్ గారు మన ఊర్లో మందిరం లేట్ అవ్వడం మాకు బాధ అనిపిస్తుంది, ఇంత పెద్ద మందిరం మీరు మంచిగా కడుతున్నారని చెప్పి అన్న డాడీని పిలిచి తన తరపున ఇటుక పంపించాడు. అది హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరందరూ తప్పగా మీ గుప్పిలి ఈ మందిరంలో ఉండాలి. అది ఖచ్చితంగా ఈస్టర్ వరకు మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా అయిపోతుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. అయితే చూడండి, వారు కోరిన ఆ రేవుకు, రేవు అంటే అద్దరి, రేవు అంటే దరి, రేవు అంటే గమ్యము, రేవు అంటే రీచ్ కావడం. చాలా చూసాం మనం, చాలా మంది చాలా కోరికలు కోరుతున్నారు కానీ అవి జరగడం లేదు. బైబిల్లో ఒక ముగ్గురు నుంచి నేను చెప్పిన ముగించేస్తాను. బైబిల్లో యెహోషువ అనే గొప్ప నాయకుడు ఉన్నాడు. చెప్పండి ఎవరు? గొప్ప నాయకుడు. అంత గొప్ప నాయకుడికి ఫస్ట్ యుద్ధమే తను అడిగింది ఏంటో తెలుసా? ప్రభువా నాకు విజయం కావాలని కోరాడు. ఏం కోరాడు? చెప్తలేదు వాళ్ళు. విజయం కావాలని కోరాడు. దేవా నువ్వు నాకు జయము దయచేయి, నాకు విజయం కావాలి, ఈ యొక్క శత్రువుల ముందు, ఈ సైన్యం ముందు, ఈ యుద్ధములో నేను జయాన్ని పొందుకోవాలి అని కోరాడు. అయితే తాను కోరిన విజయం రాకుండా, విజయం వస్తుందని ఎంత సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ యొక్క సైన్యం ముందు చూస్తే ఆ యొక్క దేశం చిన్నది. చెప్పండి ఎలాంటి చెప్పండి ఎలాగా చిన్నది. ఇప్పుడు కొద్దిమంది ఇట్లా అంటారు, తెలుసా మీకు? అమ్మా మీరు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటే బాగుంటే, అయ్యా మా ఆయన తెలుసుకుంటే ఇట్లా అయిపోతుంది, ఇట్లా చిటికే చెప్తారు. వివాహం అయితే ఇట్లా అనుకుంటే అయిపోతుంది అయ్యా, అట్లా అనుకోబట్టి 10 ఏళ్ళు అవుతుంది కానీ ఇంకా అయితలేదు. చాలా మంది జీవితాల్లో అంటే తేలిక అయిపోతుంది, వాళ్ళ సామర్థ్యానికి చాలా తేలికండి. కానీ జరగకపోవడానికి కారణం చాలా మంది జీవితంలో జరగకపోవడానికి కారణం ఇదే. యెహోషువ కూడా విజయాన్ని చూస్తున్నాడు, విజయం కొరకు ఎదురు చూస్తున్నాడు, విజయం లేదని కన్నీరు విడుస్తున్నాడు. అయితే అక్కడ ఓటమి కలిగింది. విజయం కోరుకున్నాడు, ఓటమి వచ్చింది. ఎందుకు ప్రభువా దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను మీకు జయం ఇద్దాం అనుకున్నాను, అయితే మీరు విజయం కోరుకున్నారు, విజయాన్ని ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ విజయం రాకుండా మీలో కొద్దిమంది, మీలో ఒక కుటుంబము, మీలో ఒక్క వ్యక్తి తాను చేసిన అపవిత్రమైన పని బట్టి, తాను ముట్టిన శపితమైన దాన్ని బట్టి ఈ యొక్క విజయం రావాల్సిన ప్లేస్ లో అపజయం వచ్చింది చెప్పాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. 2025లో ఏ విజయాన్ని చూడలేకపోయావు? అయితే ఈ సంవత్సరం విజయం కావాలని కోరుకుంటున్నావా? నా ఇంటిలో విజయం కావాలి, నా పిల్లల జీవితంలో విజయం కావాలి, వాళ్ళ ఆత్మీయతలో విజయం కావాలి, వారి పనుల్లో విజయం కావాలి, ప్రతి దాంట్లో నాకు విజయం కావాలని అడుగుతున్నావు. నువ్వు అనుకుంటే ఇట్లా అయిపోతుంది, కానీ జరగకపోవడానికి కారణం కొన్ని విషయాలు ఆ విజయానికి అడ్డుగా ఉన్నాయి. కొన్ని శపథమైనవి, కొన్ని దేవునికి ఇష్టం లేనివి, దేవుడి చిత్తానికి రానివి కొన్ని నీలో మిగిలిపోయాయి. ఈ రోజు నువ్వు వాటిని తొలగించుకొని చూడు, ఈ రోజు నుంచే విజయపు తలుపు తెరవబడిపోతున్నాయి. గట్టిగా చెప్పలు దేవుడు స్తుతించినట్టుగా హల్లెలూయా. ఈ రోజు నుంచే దేవుడు తీస్తాడు ఖచ్చితంగా. నీవు కోరిన ఆ విజయాన్ని, నీవు కోరిన ఆ స్థలంలో ఆ విజయాన్ని నీకు ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు పొందుకొందువుగాక. ఒకసారి మీ పక్కన షేక్ చెప్పండి, ఈ సంవత్సరం నీకు విజయం కలుగుగాక చెప్పండి. నవ్వుతూ చెప్పండి, కుర్చీలో కూర్చొని చెప్పండి, బతుకమ్మ చెప్పు, పక్కన చెప్పు, చేకండి చెప్పు, నీకు విజయం కలుగునుగాక. హల్లెలూయా.
ఓకే ఓకే, అందరికి విజయం కలుగుదాక. పాపం బయట కూర్చున్న అన్నలు చూడండి, పాస్టర్ ఇంకా ఉడగొడతలేడింది, ఇంకా ఇంతగా చెప్తాడు. ఏం లేదు, 10 నిమిషాలు చక్కగా మనం విందాం. హల్లెలూయా. మీరందరూ విజయం రావాలని కోరుకుంటున్నారు. అయితే ఈరోజు అక్కడ విజయం రాకపోవడానికి కారణం ఆ దేశంలో, ఆ గుంపులో ఆ ఒక్కరు చేసిన తప్పు దేశం అంతటికి వచ్చింది. ఈరోజు మన ఇంటిలో, మన కుటుంబంలో, మన పిల్లలు కానీ, అంటే ఎవరైనా కానీ వారు దారి తప్పకుండా చూడవలసిన ప్రార్థన, పశ్చాత్తపడాల్సిన పని నీది. తప్పుడు దారిలో వెళ్ళొద్దు, అబద్ధాలను ఆశ్రయంగా చేసుకోకూడదు. ఈరోజు నీ ఇంట్లో ఒక అబద్ధాలు ఉన్నాయా, తొలగించుకో. నీ జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నాయా, తొలగించుకో. అపవిత్రమైన ఉన్నాయా, తీసివేసుకో. అవి సినిమాలే కానీ, అవి అబద్ధాలే కానీ, దేవునికి దూరం చేసే ఏదైనా అది అపవిత్రమైన తొలగించుకోగలిగితే, అన్ని ఆచారాలైనా తీసివేయగలిగితే. కొంతమంది చూడండి, నేను తీర్మానం తీసుకున్నారు, 52 ఆదివారాలు ఒక్క వారం తప్పని తీర్మానం తీసుకున్నారు మీరు? తీసుకోలే? రచన తీసుకున్నావా? తీసుకున్నారా? మీరు తీసుకోండి, ఆ ప్రకారం నిలబడండి. ఖచ్చితంగా నేను అంటాను, అది ఏదైనా మీకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అది ఏదైనా, ఈరోజు మనల్ని విజయాన్ని తాకనివ్వకుండా చేస్తున్నది ఏదైనా తీసివేసుకో. దేవునికి దూరంగా ఉంచిన చెడు సహవాసం తీసేసుకో, లోకంతో సహవాసం తీసేసుకో. అందరితో మాట్లాడదని కాదు చెప్పేది, అందరితో ప్రేమగా ఉండు. అనిల్తో సహవాసం అంటే, అయ్యా అనిల్ చాటి అంటే నువ్వు మాట్లాడదని కాదు, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవద్దని కాదు. అట్లా అనుకునేటువంటి అయితే మనం ఏకంగా అన్నిలకు పెట్టి అందరికి అన్నిలు పంచి పెట్టినాం. అవునా? కారణం ఏంటంటే మన ఉద్దేశం ఎక్కువ అన్నిలకు అందాలని ఉద్దేశం, మా ఉద్దేశం. ఎందుకంటే చూడండి, దేవుడి ప్రేమ ఈరోజు వాళ్ళకి పంచిపెట్టు. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ మధ్యలో చెరువు ఉంది. ఎట్లా పంచిపెడతాం? ఎట్లా దేవుడి ప్రేమ తెలియాలి? సహవాసం ఉండని, వాళ్ళ కష్టాలు పాలు పంచుకో, వాళ్ళ కన్నీరు విడుస్తూ ఓదార్చు. అయితే నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా తొలగించుకోగలిగితే నువ్వు కోరిన విజయం నీకు దొరకబోతుంది. నువ్వు కోరిన విజయం నీకు ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలు కోరిన విజయం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వారికి ఇవ్వబోతున్నాడు నిశ్చయంగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన కుటుంబం ఉంది, తల్లిదండ్రులు కోటీశ్వరులు, కోట్లు ఉన్నాయి. కానీ వాళ్ళ కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు. మందిరానికి రాడు, ప్రార్థనకు రాడు. తల్లిదండ్రులు పట్టించుకోరు. వాడు నిదానంగా వస్తారు, మా కొడుకు మేము పోతలేవా అన్నారు. ఏమైందంటే చిన్నప్పటి నుంచి మంచిగా దేవుని సన్నిధిలో పెంచితే బాగుంది. ఇప్పుడు వాడు ఏమైందంటే 10th క్లాస్ వచ్చేసరికి చదువులో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. తర్వాత రోజు రాత్రి 1 గంటకు 2 గంటలకు రావడం మొదలు పెడుతుంది. ఎడబోతున్నారంటే ఫ్రెండ్స్ దగ్గరికి. ఇప్పుడు నేను న్యూ ఇయర్ వచ్చిందా? న్యూ ఇయర్ చాలా మంది ఎక్కడెక్కడో ఏదేదో పరిస్థితుల మధ్య ఎదుర్కొన్నారు. మనం ధన్యులు అంటాను. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో మనం కొత్త సంవత్సరాలు అడుగుపెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చేయడం వల్ల ఇప్పుడు తండ్రి కోరుకుంటున్నాడు, అయ్యో నా కొడుకు బాగుంటే అమెరికాలో చదివించాలని ఆశ బాగుంది. కానీ తండ్రి కోరినట్టుగా కుమారుడు లేడు. ఎందుకంటే దారి తప్పిపోయాడు. 10th క్లాసే. చెడు సహవాసాలు, లోకంతో సహవాసాలు, తిరగడం, త్రాగడం, అన్నీ దేవునికి దూరం అయిపోయాడు. తల్లిదండ్రులు ఏడుస్తున్నా పట్టించుకోలేని పరిస్థితి. చదువు లేదు, కొంతమందికి అవకాశం లేవు. కానీ వీరికి అవకాశం ఉన్నా కారణం ఏంటంటే దేవునికి దూరం చేసే సహవాసం ఎంకరేజ్ చేయొద్దు మనం. హల్లెలూయా, ఆమేన్ చెప్పగట్టి. హల్లెలూయా. ఈరోజు మందిరంకి వచ్చిన బిడ్డలు, యవనస్తులైనా ఇంకా బాప్తిసం లేని వారు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 10th దాటిన తర్వాత ఖచ్చితంగా రక్షణ తీసుకో. ఏమైతే కొద్దిగా తర్వాత తీసుకుంటే వచ్చే సంవత్సరం తీసుకుంటే తీరాదు. అయ్యో అప్పుడే నేను కూడా రక్షణ తీసుకోవాలా? అప్పుడే నేను కూడా దేవుని వెంటాడాలా? నేను దేవుని వెంబడించాలా? కొద్దిగా లోకంలో తిరగని అనుకుంటే కాదు. ఈరోజు మనది కానీ రేపు మనది కాదు. రేపు మనది కాదు.
రక్షణ ప్రాముఖ్యము. నువ్వు దేవుడు కోరినట్టుగా నువ్వు ఉండగలిగితే నీవు కోరింది దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవు కోరిన ఆ విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ హాయి పట్టణం చిన్నదే, ఆ చిన్నదాని మీద విజయం సాధించలేకపోయారు. ఇట్లా 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 అందరూ అన్నారు, ఇట్లా ఇట్లా వెళ్ళిట్టొచ్చి వచ్చేస్తా కొంచెం అంటారు కదా, కానీ కుదరలేదు, కాలేదు. ఒక్క వ్యక్తి దేవుడికి విరుద్ధంగా ఉంటే, ఈరోజు మీ ఇంట్లో వాళ్ళ గురించి అట్లా విరుద్ధంగా తిరుగుతుంటే నువ్వేం చేయాలి సార్? పట్టించుకున్నట్టు ఉండొద్దు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, వాళ్ళు మందిరానికి వస్తున్నాడు చూసుకోరు. వచ్చిన వ్యక్తి మందిరంలో కూర్చుంటున్నాడా? నిజంగా నాకు ఒక తల్లి తెలుసండి, గన్పూర్లో. ఆ కొడుకు దుర్మార్గుడు, త్రాగుతాడు, భయంకరమైన వ్యభిచారి, భయంకరమైన వ్యక్తి. ఎంత భయంకర అంటే అంత తల్లిని తిడతాడు, కొడతాడు, తండ్రిని కొడతాడు. అట్లాంటి వ్యక్తి నిజంగా నేను ఆశ్చర్యపోయిన, వాళ్ళ ఇల్లు కట్టబడింది. ఆ తల్లి ఇల్లు పిలుస్తాను అన్న, అమ్మో నీ కొడుకు తిడతారు కదమ్మా అంటే, లేదయ్యా నా కొడుకు కాళ్ళు పట్టుకొని, అయ్యా పాస్టర్ వెళ్తారా, మన ఇల్లు మనం చేసుకోవద్దురా, సేవకులు ఉండాలిరా, బతిలాడి పిలుస్తాడయ్యా. అట్లా చూడండి, ఈరోజు ఆ కొడుకు అంటాను, ఆ తల్లి అంత బతిలాడిని బట్టి, వేడుకోవడం బట్టి ఆ కొడుకు కూడా ప్రార్థన చేయడానికి ఒప్పుకున్నాడు. అతని వివాహంలో ప్రార్థన చేయడానికి ఒప్పుకున్నాడు, ఇల్లు ప్రార్థన చేయడం. అంటే కారణం ఏంటంటే కొడుకు మూర్ఖుడైనా తల్లి అంత బ్రతిమలాడు. తల్లికున్న ఆశను తెలుసా, తల్లి కోరుకుని తెలుసా, నా కుమారుడు దేవుడికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. నా కుమారుడు దేవుడికి దగ్గర కావాలి. ఈరోజు మందిరానికి వస్తుంది, నీవు ఎలా కోరుకుంటున్నావు, ఏమి కోరుకుంటున్నావు? విజయం కావాలంటే ఈరోజు వాటిని తీసేసుకోగలిగితే, దేవునికి దూరం చేసేది ఏదైనా తొలగించుకోగలిగితే, నేను చెప్పాను కదా, కొత్త సంవత్సరం చాలా మంది చాలా వీళ్ళు అడుగు పెట్టారు. ఇప్పుడు హన్మకొండలో కల్వర్ టెంపుల్ పక్కన డీకన్వెన్షన్ ఉంటుంది. డీకన్వెన్షన్ అని ఈరోజు నేను దినం కొన్ని లక్షల ఈవెంట్, మా ఫ్రెండే లక్షలు పెట్టి ఫుల్గా వచ్చిన అందరికి త్రాగడం, తినడం, ఎగరడం, సింగర్లు ఎన్ని పెట్టి, వాడు మన క్రైస్తవుడే, వచ్చిన బాధితుడు వాడు క్రైస్తవుడే. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మేమో మొత్తం లిప్స్టిక్ పెట్టుకొని, మొత్తం ఏమంటుంది ఈ యొక్క చెవులకు అవి ఏమంటే కమ్మలు కావాలి, అవి పెద్ద టైర్ లాగా ఉన్నాయి, సైకిల్ టైర్ లాగా ఉన్నాయి. అంటాను, తల్లిదండ్రులే ఇట్లా ప్రార్థన లేకుండా ఉంటే, దేవుడికి దూరంగా ఉంటే పిల్లలు ఎలా ఉండరు? సమర్పణ గురించి, ప్రతిష్ట గురించి ప్రారంభం నుంచి బోధించాలి. బిడ్డ మనం ఇలా ఉండాలి, మనం మనుషులకు నచ్చేటట్టు కాదు, దేవుడికి నచ్చేటట్టు, దేవునికి దూరం చేసేది ఏది మనలో ఉండద్దు అని నువ్వు కోరుకోగలిగితే తప్పక దేవుడు నువ్వు 2026లో నీకు విజయం ఇచ్చను గాక, విజయం పొందుకుందుకు గాక, విజయాన్ని అనుభవించుదువు గాక. హల్లెలూయా. ఈరోజు యెహోషువ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాట ఆలకించి సరి చేసుకొని, ఆ ఫ్యామిలీ శపితమైన వాటిని తీసివేసి మరలా తిరిగి వెళ్ళాడు. ఏ పట్టణం మీద అయితే అపజయం వచ్చిందో, ఎక్కడైతే అవమానం కలిగిందో, అక్కడే గొప్ప విజయం వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా విజయం ఇచ్చును గాక, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో విజయం ఇచ్చును గాక. రెండోదిగా హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు. చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం కోరుకుంటున్నాడు? ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు. చక్కటి రాజు, నీతిమంతుడే, యథార్థవంతుడు. తనకు మరణాంతకమైన క్యాన్సర్ రోగం వచ్చింది. బాగు చేసేవారు ఎవరు లేరు, స్వస్థపరిచేవారు ఎవరు లేరు. అంటాను, అదే ప్లేస్లో, హిజ్కియా ప్లేస్లో ఇంకా ఈ లోకంలో ఎవరున్నా దేవుడి మీద ఎంత ఆడిపోసుకుంటారండి. నేను దేవుడి దగ్గర నీతిగా ఉన్నాను, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడయ్యా, దేవుడు న్యాయస్తుడు కాదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనేవారు లేదా ఈ రోజుల్లో? వాళ్ళు అనుకునేది కాకపోతే, వాళ్ళు కోరింది జరగకపోతే దేవుడిని తిట్టేవారు ఎంతో మంది ఉన్నారు. నేను అంటాను, మందిరానికి వచ్చిన నీవు ఒకవేళ నీ జీవితంలో ఏ కార్యం ఆలస్యమైనా అది నీ మంచికే. ఆమె చెప్పండి గట్టిగా. కొన్ని విషయాలు దేవుడు ఆలస్యం చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు అడ్డుకుంటాడు, కొన్నిసార్లు దేవుడు ఆపుతాడు. నీకేమో ఈ సంవత్సరం అయిపోతే బాగుండు అనుకుంటుంది, కానీ దేవుడు ఆపుతాడు. కారణం తెలుసా? నీ మంచి కొరకే, నీ పిల్ల మంచి కొరకే, నీ కుటుంబ క్షేమం కొరకే.
ఆయన అడ్డుకుంటున్నాడు, ఆయన ఆలస్యం చేస్తుంటే మనం ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. 1912 సంవత్సరంలో ఒక సేవకుల కుటుంబం వాళ్ళు దాచుకున్న ధనం పెట్టి టైటానిక్లో టికెట్ కొనుక్కున్నారు, లక్షలు పెట్టి. ఆ రోజుల్లో చెప్పండి, ఎక్కడ కొనుక్కున్నారు? టైటానిక్ అనే ఓడలో టికెట్ కొనుక్కున్నారు. ఎందుకు తెలుసా? లగ్జరీగా తిరుగుదామని కాదు, వేరే దేశానికి మిషనరీగా పోవాలని, దేవుని సువార్త ప్రకటించాలని, దేవుని సేవ చేయాలని తపనతో కొనుక్కున్నారు. అన్ని చదువుకున్నారు, లగేజ్ అన్ని చదువుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి టైటానిక్ ఓడ వెళ్ళిపోయిందని తెలిసి ఎంత బాగుంటుందండి. చూడండి, ఇక్కడ వచ్చిన ఎవరైనా వచ్చారనుకోండి, మీ అందరు కోట్ల డబ్బులు ఇచ్చి మీ ఒక్కరికి ఇపోయింది అనుకో, ఎంత బాగుంటుంది. పాస్టర్ అయ్యా, నాకెందుకు ఇలే పాస్టర్ అయ్యా అలా ఎంత బాగా. 4 రోజులు ప్రార్థన చేయడం మానేశారు, దేవుడి మీద అలిగారు. ప్రార్థన చేస్తున్నా, దేవా ఎందుకు ప్రభు నువ్వు ఇట్లా అన్యాయిస్తున్నావు అని అడిగాడు. చాలా దుఃఖపడ్డారు. నేను ఇంత నమ్మకంగా సేవ చేశాను, నేను వెళ్తుంది తినడానికి ఏదో దేని కొరకు కాదు కదా, నీ సేవ చేయడం కొరకు ఎందుకు నన్ను ఆపావు, ఎందుకు నన్ను నా కష్టమంతా వ్యర్థమైపోయిందని బాధపడ్డాడు, ఏడ్చాడు. 4 రోజుల తర్వాత న్యూస్ పేపర్ వచ్చి నాకు ఇంగ్లాండ్ దేశానికి న్యూస్ పేపర్లో టైటానిక్ కూడా మునిగిపోయిందని వచ్చిందట. అప్పుడు ఏం చేశారు సార్, ఇట్లా మళ్ళా పెట్టుకొని ప్రార్థన పెట్టుకొని నేను అనుకుంటాను, అంతా నా మెలికే పాట అప్పుడు వచ్చింటే అదే వాడేదేమో. దేవుడు అద్భుతం చేశాడు, కృతజ్ఞత కూలికి పెట్టాడు. ఎందుకు? దేవుడు ఆపాడంటే ఒకవేళ కీడు ఉండొచ్చు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఇది సరైన టైం కాకపోవచ్చు, దేవుడు కొన్ని అనుమతిస్తున్నాడంటే అది నీ మంచి కొరకే, నీ మేలు కొరకే అని గ్రహించు. హిజ్కియాకు మరణకరమైన రోగం పెట్టాడు. నీతిమంతుడు, యథార్థపరుడు, దేవునికి అనుకూలంగా నడిచిన వ్యక్తి రోగం పెట్టగానే వెంటనే ఏం చేశారు సార్? దేవుడిని ఒక మాట లేదు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, వెంటనే లోపల ఇంకా ఏ ఒక్క ఆప్షన్ వైపు తిరగలేదు. కానీ వెంటనే గోడ తట్టు ముఖమి తిప్పి మోకరించి దేవుడు కోరుకుంటున్నాడు, అయ్యా నాకు ఆరోగ్యం కావాలి కోరుకుంటున్నాడు. నీ సన్నిధిలో నేను ఎట్లా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తనకు ఆరోగ్యం కావాలి, తనకు స్వస్థత కావాలి. ఆ స్వస్థత, ఆరోగ్యం బలులు అర్పించినట్టు వీలే, కానీ మోకాల ప్రార్థన తాను కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇచ్చిందండి. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. తాను కోల్పోయిన ఆరోగ్యాన్ని ఒక్క మోకాల ప్రార్థన ఇచ్చింది. చెప్పండి, ఏమిచ్చింది? ఒక్క మోకాల ప్రార్థన తాను కోరిన ఆరోగ్యాన్ని, తాను కోరిన స్వస్థతను తనకు దయచేసింది. దాంతోపాటు 15 సంవత్సరాల ఆయుష్ బహుమానంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చేతులు చెప్పగట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను నమ్ముతావా? నువ్వు ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నావా? ఈరోజు నువ్వు మోకాల ప్రార్థన చేయగలిగితే, నీ పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నావా? ప్రార్థన చేసే తత్వం నీలో ఉంటే తప్పక దేవుడు నువ్వు కోరింది ఇస్తాడు. ఎప్పుడు చెప్తాను కదా, ఆ దేశంలో ఆ తల్లికి 20 మంది పిల్లలంటండి. 20 మంది పిల్లలైనా రోజు ప్రతి కొడుకు గురించి, ప్రతి బిడ్డ గురించి రోజు ప్రార్థన చేస్తుంట. మోకాల ప్రార్థన, మోకరించి ప్రార్థన చేస్తుంది. ఎందుకు తెలుసా? ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నా అంటే, నా పిల్లలు ప్రయోజకులు కావాలి. ఆ తల్లి కోరిక ఏంటో తెలుసా? నా పిల్లలు ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటున్నారు. కోరిందా? దేవుడు మర్చిపోయాడు అనుకున్నారా? రోజు ప్రార్థన చేస్తే ఆ 20 మందిలో 2 ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మారారు. చప్పలు కొడుతూ గట్టిగా 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 దేవుడిని స్తుతించి గట్టిగా అద్భుతం జరిగిందండి. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఎవరో కాదు, జాన్ వెస్లీ గారు. ఈ జాన్ వెస్లీ గారు ఇక్కడ కాదు, వాళ్ళ పేరుని పెట్టుకున్నారు. ఆయన 18వ సంవత్సరం జాన్ వెస్లీ. ఒక్క జాన్ వెస్లీ ద్వారా ఆ దేశం అంతా కదిలించబడింది. ఎలాగా? తల్లి కోరిన ఆ కోరికను బట్టి, తల్లి చేసిన ప్రార్థన బట్టి దేవుడు తన కుమారులను ప్రయోజకులుగా మార్చాడు. ఈరోజు ఇక్కడ ఎంతమంది తల్లులు ఉన్నారు. మీరు ప్రార్థన చేయగలిగితే అద్భుతం జరగబోతుంది. మీరు ప్రార్థన చేయగలిగితే మీ పిల్లలు కోరినది దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ప్రార్థన పూడుకోగలిగితే దేవుడు తప్పక చేస్తాడు. హిజ్కియా ప్రార్థన తాను కోరిన స్వస్థతనిచ్చింది. 3వ మాట చెప్పి ముగించేస్తాను. షద్రక, మేషక్, అబేద్నెగో తెలుసు మనకు. వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? పరిశుద్ధతను కోరుకున్నారు. చెప్పండి, ఏం కోరుకున్నారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. వాళ్ళు తీసుకొచ్చారు,
తీసుకొస్తే అక్కడ రక్తం చిందించబడని అపవిత్రమైన ఆహారం వడ్డించబడతా ఉంటే ఆ ప్లేస్లో ఎవరున్నా ఈ ఒక్క పూట ఏవైతుందిలే అని తినేవారు. కానీ వీరెవరు తెలుసా? పరిశుద్ధతను కోరుకునేవారు. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలని కోరేవారు. దేశంలో ఉన్నాం, ఎవరున్నారా అని అనుకోలే, పరిశుద్ధతను కోరుకున్నారు. మరి పరిశుద్ధతను కోరుకున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడ అవకాశం ఎట్లా? తినకపోతే రాజు చంపేస్తాడు, తింటే దేవుడికి అవమానం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళంతా అందుకే నేను అంటాను, నువ్వు పరిశుద్ధతను కానీ కోరే వ్యక్తి అయితే, ఇప్పుడు మందిరంలో చాలామంది ఉన్నారు, అయ్యా నాకు ఆదివారం రావాలని బాగా ఆశ ఉంది అయ్యా, కానీ ఆదివారమే ఏదో పని పడతా ఉంది, ఆదివారమే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారం ఫంక్షన్లు వస్తున్నాయి, నేనేం చేయాలంటావా? నీకు రావాలన్న మనసు ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు. నీకు రావాలని కోరుకుంటే దేవుడు అవకాశం ఇస్తాడు. నీకు రావద్దు, ఒక్క పూట పోతే ఏంది, ఆ ఫంక్షన్లో మేము మంచిగా ఆ భోజనం తినొద్దాం, మంచి ఫోటోలు దిగొద్దాం, నీకు అక్కడ కోరుకుంటే దేవుడు ఏం చేయలేడు. అది ఏ పరిస్థితి అయినా దేవునికి దగ్గర కావాలని, దేవుని గణపరచాలని, దేవుని గురించి మాట్లాడాలని నీకు ఆశ ఉందనుకోండి, నీకు కోరికుందనుకోండి, దేవుడే అవకాశాలు పుట్టిస్తాడు. నీ ఉద్యోగాలు కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పనులు కావచ్చు, నీ కులస్తుల మధ్యలో కావచ్చు, నువ్వు మాట్లాడాలని, దేవుని గొప్ప చేయాలని, దేవుని కొరకు నిలబడాలని కోరిక నీకుంటే అవకాశాలు దేవుడు కలిగిస్తాడు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎట్లా సాధ్యమైందంటే చూడండి, దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క అన్నం వడ్డించే ఆ వంట మనిషి ఆ వ్యక్తి హృదయాన్ని మార్చాడు. పరీక్షించడానికి అవకాశం దొరికింది, ఆ పరీక్షలో పాస్ అవ్వగలిగారు. నేను అంటాను, ఈ లోక పరీక్షలు కూడా మనం పాస్ అవుతాం. ఎప్పుడు తెలుసా? కోరిక వాంఛ నీకుంటే. నీకు లేకపోతే అంటాను, మాసిలమ్మని గారని గొప్ప దైవజనుడు అండి, యూట్యూబ్లో వస్తుంది మనకు, అప్పుడప్పుడు చూస్తాం కదా. ఆ దైవజనుని చూసి ఎంతోమంది నేర్చుకున్నారు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పాడంట, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఆశ లేని వాడిని ఎలిసబ్బా వింటున్నారా? దేవుడు కూడా ఆశీర్వదించాలి. నీకు ఆశ ఉండాలి, ఫస్ట్ నీకు కోరిక ఉండాలి, నేను దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఎలాగైనా నిలబడాలి, దేవుని పనులు ముట్టుగా వాడబడాలి. నీకు కోరికుంటే దేవుడే అవకాశాలు పుట్టిస్తాడు, దేవుడే దారులు పుట్టిస్తాడు, దేవుడే దారులు తెరుస్తాడు. నీకు ఆశ లేకపోతే ఏదో సరే దేవుని పనులు వాడబడాలి, కానీ నేను కష్టపడకుండా వాడబడాలంటే కాదు. ఆశ ఉంటే దేవుణ్ణి అడిగితే దేవుడు అవకాశం లేపుతాడు. దేవుని సువార్త ప్రకటించాలని నీకు ఆశ ఉంటే దేవుడు అవకాశం పుట్టిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కోరుకున్నారు, దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు, వారు పరిశుద్ధంగా నిలబడగలిగారు. ఈరోజు వారు కోరిన రేవునకు ఆయన వారిని, యెహోషువ విజయం అనే కోరికను కోరాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఇటు కూర్చొని చెప్పండి, ఇచ్చాడా లేదా? ఎప్పుడు తనలో ఉన్నవి, తన దేశంలో తన వారిలో ఉన్నవి అపవిత్రమైనవి, దేవునికి ఇష్టం లేనివి తీసివేసుకున్నప్పుడు, ఈరోజు మందిరానికి వచ్చిన మనం 2026లో దేవునికి విరుద్ధంగా ఏ ఒక్క పాపం, ఏ ఒక్క విధంగా నడుచుకోకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాము గాక. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు తప్పక నీకు ఆ కృప ఇచ్చును గాక. యెహోషువ విజయాన్ని కోరుకున్నాడు, దేవుడు అనుగ్రహించాడు. హిజ్కియా స్వస్థతను కోరుకున్నాడు, దేవుడు మోకాళ్ళ ప్రార్థన విని ఆలకించాడు, అంగీకరించాడు, తనకు అనుగ్రహించాడు. మూడోదిగా శద్రక మెస్సిక అబేద్నెగోలు పరిశుద్ధతను కోరుకున్నారు, దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మందిరానికి వచ్చిన మనం, నువ్వు కోరిన స్థితి కరెక్ట్గా ఉందనుకోండి, దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. అలలు వచ్చినా, సముద్రపు తుఫాన్లు వచ్చినా, నీ పిల్లల్ని ముంచివేయాలని చూస్తున్నా, నీ నిశ్చయంగా దేవుడు ఆ దోణిలో ఉన్నాడని గుర్తెరిగి దినం. ఏ కీడు మన మీద, మన ఇంటి మీద, మన పిల్లల మీద రానివ్వడు ఆయన. ఈరోజు మనం అటువంటి ప్రార్థనలు కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా మనం నిలబడద్దు, ప్రార్థన మర్చిపోయిన వారిగా ఉండద్దు. దేవుని చిత్తం అయితే ఇప్పుడు రేపు శుక్రవారం 2, 3, 4 రేపు నుంచి, రేపు ఎల్లుండి ఆదివారం మధ్యంతో మనం ముగించబడుతుంది. క్రొత్త సంవత్సరం మనం అడుగుపెట్టాం కనుక
మొదటి 3 రోజులు దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థనలు గడుపుదాం. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఆదివారం మధ్యాహ్నంతో ముగించబడుతుంది. సాయంకాలంలో మన దినం చాలామంది రాలేకపోయారు. ఈరోజు ఇంతమంది వచ్చారు. అంటే ఉపవాసం అంటే, శుద్ధీకరణ అంటే కష్టం కదా. కానీ దేవుడి కొరకు నిలబడాలని నీకు ఆశ ఉంటే దేవుడు అవకాశం పుట్టిస్తాడు. కనుక మొదటి శుక్రవారం, మొదటి శనివారం మనం మిస్ కావద్దు. దేవుని సన్నిధిలో గడుపుదాం. మనకు తెలుసు కదా, టైం 6:30 నుంచి 9 గంటల వరకే ముగించబడుతుంది. తప్పకుండా రండి. ఈరోజు ఒక ప్రార్థన పరునిగా ఇక్కడి నుంచి వెళ్దాం. ఒక ప్రార్థన కలిగిన వ్యక్తిగా అవకాశాన్ని అడిగావు, నిశ్చయంగా దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. ఉద్యోగంలో ఒక మంచి స్థానం అడుగుతున్నావా, ఆశ నీకుంటే అవకాశం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కోరిన ఆ స్థానం నీకు ఇస్తాడు. చక్కగా ఈ లోకల్ అందరికంటే గొప్ప స్థితిలో, స్థాయిలో, స్థానంలో ప్రార్థన పరులు ఎలాగైనా ఉండగలుగుతారు అని నిరూపించాలని ఆశ నీకుంటే దేవుడు తప్పక అవకాశాలు నీకు కలిగిస్తాడు. కనుక ఈ దినం అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించును గాక. మనం కోరిన ఆ పరిశుద్ధతను రీచ్ అవుతాము గాక. మనం కోరిన ఆ ప్రార్థన జీవితాన్ని చేరుకుందాము గాక. మనం కోరుతున్న ఆ యొక్క సమర్పణను చేరుదాము గాక. మనం కోరుతున్న ప్రతి విజయాన్ని అందుకొందుము గాక. నిశ్చయంగా దేవుడు ఆ కృప మీ అందరికి ఇచ్చును గాక. ఈరోజు ప్రభువా, నేను కోరాను కానీ 2025 దాకా ఎన్నో కోరాను, నా జీవితంలో ఏది కాలేదు, ఈ సంస్థ దయచేయని అడుగుదామా? మోకరిద్దామా? మోకరించి ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ మోకరించండి. అందరూ మోకరిద్దాం. అందరం మోకరించి, దేవా ఇప్పుడు తీర్మానం చేసుకో. 2025 దాకా ఎన్ని విధాలుగా కోరుకున్నావు, కానీ నీవు కోరింది జరగలేదని, నీవు కోరింది సఫలం కాలేదని ఎన్నిసార్లు వేదనపడ్డావు. ప్రభువా, ఎందుకు నా జీవితంలో ఈ ఆలస్యం, ఎందుకు నా జీవితంలో ఈ అవమానం, ఎందుకు నా జీవితంలో ఈ అలక్ష్యం, ఎందుకు నా జీవితంలో ప్రభువా ఈ యొక్క ఆటంకం అని ఎన్నోసార్లు ప్రభుని అడిగా. 2 చేతుల ఆకాశం పెట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్యా, 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 ఈరోజు దేవుడికి మరలా ఒక్క అవకాశం ఇస్తున్నాడు. దేవుణ్ణి గణపరచాలని నీ ఉద్యోగంలో అనుకుంటే నేనంటాను, దేవుడే అవకాశం ఇస్తాడు. నువ్వు చేస్తున్న పనిలో దేవుని కొరకు నిలబడాలని ఆశ నీకుంటే దేవుడే దారులు తెరుస్తాడు. ప్రార్థనకు రావాలని ఆశ నీకుంటే, మందిరంలో గడపాలని ఆశ నీకుంటే, ప్రార్థన చేయాలనే కోరిక నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాడు. ఈరోజు నువ్వు కోరిన ఆ కోరిక అసాధ్యమైనా, నీవు కోరిన ఆ రేవు, నీవు కోరిన ఆ గమ్యం, నీవు కోరుతున్న ఆ యొక్క అద్దరి చేరకుండా తుఫాను నిన్ను అడ్డుకుంటుందా? వేదన నిన్ను అడ్డుకుంటుందా? కన్నీళ్లు నిన్ను అడ్డుకుంటున్నాయా? మనుషులు నిన్ను అడ్డుకుంటున్నారా? సమస్యలు నిన్ను అడ్డుకుంటున్నాయా? అప్పులు నిన్ను అడ్డుకుంటున్నాయా? అవమానాలు నిన్ను అడ్డుకుంటున్నాయా? ఆటంకాలు నిన్ను అడ్డుకుంటున్నాయా? నిశ్చయంగా మందిరానికి వచ్చిన నీవు ఎంతమంది ఎన్ని అడ్డుకున్నా దేవుడు నేను నడిపించబోతున్నాడు. నిశ్చయంగా గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా పొందుకుందాం. దేవుడు నడిపించబోతున్నాడు. నిశ్చయంగా గట్టిగా చప్పట్లు కొడుతూ, దేవుడే కలుగ చేసుకొని నడిపించబోతున్నాడు. అలలను ఆపబోతున్నాడు, అవమానాలను ఆపబోతున్నాడు. నిశ్చయంగా యేసయ్యా, యేసయ్యా, నాకు ఆశ ఉందయ్యా. నా పిల్లల విషయంలో నేను కోరుకుంటున్నాను. నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలి. నా పిల్లలు అయ్యా ఘనమైన వారిగా ఉండాలి. ఈ 2026లో నా పిల్లల విషయంలో కోరుకుంటున్నాను అయ్యా. నా ఆశ నెరవేర్చు అని దేవుని అడుగు. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడా, అది నీ మేలు కొడుకే అని గ్రహించు. ఒకవేళ ఆటంకాలు వస్తున్నాయి, అది నీ మేలు కొడుకే అని గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తీర్మానం తీసుకు. యెహోషువ విజయాన్ని కోరుకున్నాడు. అపవిత్రమైనవి, శపితమైనవి, దేవునికి ఇష్టం లేనివి, అబద్ధాలు కానీ, అవమానాలు కానీ, తనలో అశ్లీలత కానీ అవన్నీ తొలగించుకొని తన గుంపులో ఆకాను అనే ఆ శపితమైన వాటిని తీసివేసి అడుగుపెట్టాడు. తాను కోరిన విజయం దేవుడు వచ్చాడు. ఈరోజు విజయం నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దామా?
రెండోదిగా హిజ్కియా స్వస్థత కోరుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు, పశ్చాత్తపడ్డాడు, దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేద్దామా? దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. చిన్న ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం నాయన, సహాయకుడానికి స్తోత్రాలయ్యా. ఈరోజు మా అనుదిన జీవితాల్లో, మా ఆత్మీయతలో ఎన్నో కోరుకున్నాం, అవన్నీ పొందుకోలేకపోయాం గత సంవత్సరంలో. మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు ఎంతమంది ఆశ కలుగుతున్నారో వారు పొందుకొందురుగాక, వారు పొందుకొందురుగాక, దయచేయుదువుగాక, అనుగ్రహించబడునుగాక. దయచేయండి, అద్భుతం చేయమని, నీ కార్యాలు అనుభవించే కృప దయచేయమని. వారు కోరిన విజయం పొందుకొందురుగాక, వారు కోరిన ఆరోగ్యం పొందుకొందురుగాక, వారు కోరిన ఆత్మీయత పొందుకొందురుగాక, నిన్ను గలపరచుదురుగాక దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.